ప్రపంచంలో అత్యంత ధనికుల ప్రస్తావన వచ్చినప్పుడు ముందుగా వ్యాపారవేత్తలు ఇండస్ట్రియలిస్టుల గురించి చెప్తారు. ఎందుకంటే వారు సంపద సృష్టికర్తలు కాబట్టి. వారితో పాటు మరొక పెద్ద ధనిక వర్గం కూడా ఉంది, వారి రాజకీయవేత్తలు. అయితే వారి ఆస్తుల విలువ అధికారికం కాదు, కొన్ని మాత్రమే పైకి కనిపిస్తాయి, మిగతావన్నీ బినామీలతో సీక్రెట్గా ఉంటాయి. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నాయకుడిగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గుర్తింపు పొందారు. ఆయన ఆస్తుల విలువ $200 బిలియన్ పైనే ఉంటుందట. పుతిన్ ప్యాలెస్ విలువే $1.4 బిలియన్. ఇలాంటివి ఎన్నో ఆయన ఆస్తుల జాబితాలో ఉన్నాయి. కానీ అధ్యక్షుడిగా ఆయన జీతం సంవత్సరానికి $120,000 మాత్రమే. ఆయనకి ఇంత సంపద ఎలా వచ్చింది అనే దానిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన వ్యక్తిగత సంపద గురించి ఆరోపణలు, ఊహాగానాలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వాదనలు అధికారికంగా ధృవీకరించబడలేదు. హెర్మిటేజ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మాజీ సీఈఓ బిల్ బ్రౌడర్ అంచనా ప్రకారం పుతిన్ నికర విలువ $200 బిలియన్స్. ఇది ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆయనను ముందు వరుసలో నిలబెడుతోంది. ప్రపంచ నెంబర్ 1 బిలియనీర్ ఎలన్ మస్క్ సంపద కన్నా ఇది కొద్దిగా మాత్రమే తక్కువ. 2022లో ఉక్రెయిన్ ఆక్రమించినప్పటి నుంచి అందరి దృష్టి రష్యా అధ్యక్షుడి మీదే ఉంది. ఇక ప్రపంచంలో ఏ దేశాధినేత కూడా ఆర్థికంగా పుతిన్కి దరిదాపుల్లో లేరు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నికర విలువ $4.9 బిలియన్స్ మాత్రమే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 5 బిలియన్స్తో ట్రంప్ కన్నా కూడా ముందున్నారు. ఇక రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న షీ జిన్పింగ్ నికర విలువ $1.5 బిలియన్. కాబట్టి పుతిన్ సైనిక పరంగానే గాక ఆర్థికంగా ఎంతటి శక్తివంతుడో అర్థమవుతోంది.